ఇవాళ కనిపిస్తున్న వార్తలు వారం రోజుల్లో 500కే సిలిండర్ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వచ్చే నెల 15 నాటికి రైతు భరోసా డబ్బుల జమ మోదీ కేసీఆర్లతో తెలంగాణకు తీరని అన్యాయం కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి 4369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 500కు గ్యాస్ సిలిండర్ను వారం రోజుల్లో అందించబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వచ్చే నెల 15 నాటికి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయన్నారు. 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తమదే అని పేర్కొన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలో నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం సహా 4369 కోట్ల వ్యయంతో చేపట్టబోతున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. 3083 మహిళా సంఘాలకు 177 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వచ్చే నెల 15 నాటికి రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని అంటున్నారు. అది కొంత డిలే జరిగింది వాస్తవం. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ రైతు బంధు పైసలు అన్నవి మా దగ్గర ఉన్నాయి అని అన్నారు. అకౌంట్లు కూడా ఉండే యాక్చువల్గా. మరి ఏ కాంట్రాక్టర్ ఎత్తుకపోయినో తెలియదు కానీ మొత్తానికి రైతు బంధు పైసలు లేట్ అయినాయి. సరే లేట్ అయినా కూడా ప్రజలు కొత్త గవర్నమెంట్ కదా చూద్దామన్న ఒక ఆలోచన చేస్తున్నారు. అండ్ దాంతోపాటు వీళ్ళు ఇచ్చిన ఈ 15,000 రూపాయల హామీని కూడా నిలబెట్టుకోవాల్సి ఉంది. నెక్స్ట్ టైంకి అది మేము నిలబెట్టుకుంటామన్నారు. చూద్దాం. అది దానికంటే ముందు 200 యూనిట్ల విద్యుత్ ఎవరికి ఇస్తారనంటే తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తామని అంటున్నారు. మరి తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? అందుకే మేము ముందు నుంచి అడిగింది ఏంటంటే ఈ ప్రజాపాలన అప్లికేషన్లో ఏదో తీసుకున్నారు కదా అభయహస్తం అప్లికేషన్లు. ఈ అభయహస్తం అప్లికేషన్లు తీసుకున్న కంటే ముందే మీరు రేషన్ కార్డు కనుక ముందుగా ఇష్యూ చేసి ఉంటే ప్రజలకి కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. పెళ్ళిళ్ళై 7 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి ఇంకా రేషన్ కార్డు రాలేదు. చాలామంది పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లల్ని ఆ రేషన్ కార్డులో ఉన్న ఆ తల్లిదండ్రుల పేర్లకి యాడ్ చేద్దామన్నా ఆ రేషన్ కార్డులో ఎక్కిద్దామన్నా అట్లా అవకాశం లేకుండా పోయింది. ఇది కేసీఆర్ చేసిన దుర్మార్గం. కానీ మీరు గవర్నమెంట్లోకి రాగానే మొట్టమొదటిగా చేయాల్సి ఉండే రేషన్ కార్డుల అంశం. ఒక్క రేషన్ కార్డు గత 9.5 సంవత్సరాలుగా ఇష్యూ కాలే, కొత్తవి ఎంట్రీ లేనే లేదు. సో అలాంటప్పుడు మీరు ఆ రేషన్ కార్డుల మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు వాళ్ళ చేతిలో ఉంటే 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, పెన్షన్ వస్తుంది, ఇంకోటి వస్తుంది. 6 గ్యారంటీస్లో అర్హులైన ప్రతి ఒక్కరికి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. మీరు రేషన్ కార్డు ఇష్యూ చేయకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మేము 200 యూనిట్ల పవర్ ఇస్తాం అని అంటే మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? తర్వాత ఇస్తామనంటారు. ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ అదొక ప్రాసెస్. సో ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. రేషన్ కార్డు ముందుగా ఇవ్వాల్సి ఉండే ఆ రేషన్ కార్డు ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయినారు. ఆ రేషన్ కార్డు గురించిన ఆలోచన మీరు చేయాలి ఇమీడియట్గా. ఇప్పుడు 500 సిలిండర్ కూడా ఎవరు ఇస్తారు? ప్రతి ఒక్కరికి ఇస్తారా? ఇవ్వరు కదా. మళ్ళీ అందులో అది కూడా వైట్ రేషన్ కార్డే. ప్రతిదానికి ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ స్కీమ్ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి అందాలి అని అంటే దానికి మీరు ప్రామాణికంగా తీసుకునేది వైట్ రేషన్ కార్డు. ఆరోగ్యశ్రీ కానీ మిగతాయి కానీ. మరి ఆ వైట్ రేషన్ కార్డే కీలకమైనప్పుడు ప్రతిదానికి, ప్రతి గ్యారంటీకి, ప్రతి స్కీమ్కి మరి ఆ వైట్ రేషన్ కార్డు లేని అర్హుల పరిస్థితి ఏంది? అదే ఆలోచించాలి కదా. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఇది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటి వరకు 2 పథకాలు అమలు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో 18 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. వారంతా పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. వేల మంది సమ్మక్క సారక్కలను దర్శించుకుంటున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 10 లక్షలకు పెంచాం. పెన్షనర్ బానే ఉంది. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అది అప్లై అవ్వాలి, అవుతుంది. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇదే అడుగుతున్నాం కదా. మరి లేని వాళ్ళు చచ్చిపోవాల్సిందేనా? ఇప్పుడు అదే వైట్ రేషన్ కార్డులో తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు లేరు. మరి ఆ పిల్లలకి ఏమన్నా అయితే ఎట్లా? మరి ఏడి తీసుకుపోవాలా? వైట్ రేషన్ కార్డులో పేరు ఉండదా? మరి ఆ వైట్ రేషన్ కార్డులో పేరు లేదు కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ జరగదు. కేసీఆర్ సీఎం అయ్యాక ఎక్కువ నీటి దోపిడీ. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కన్నా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మోదీ కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగింది. ఆనాడు జరిగిన నీటి దోపిడీ కన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక జరిగిందే ఎక్కువ.
కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, దేవాదుల, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను డబ్బులు దండుకొని అసంపూర్తిగా వదిలేశారు. 2 లక్షల కోట్లు ఖర్చు చేసినా పూర్తి కాలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పేరుతో 27,000 కోట్లు ఖర్చు పెట్టినా 1 ఎకరాకు నీరు పారలేదు. కరీంనగర్లో ఓడిపోతానన్న భయంతో పాలమూరుకు వలస వచ్చారు. ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతానికి ఆయన ఏం చేశారు? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోజుకు 12 టీఎంసీల నీరు తరలించుకుపోతున్నా చూస్తుండిపోయారు. పాలమూరులో ఎందుకు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు? ఈ ప్రాంతాన్ని ఎడారి చేసి వలసలను నిరోధించని కేసీఆర్ ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డి ప్రారంభించిన తెలంగాణ ఉద్యమాన్ని ఆయన తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రజలు ఎన్నికల్లో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా అల్లుడు నల్గొండ నుంచి, కుమారుడు పాలమూరు నుంచి పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమట. మళ్ళీ 5,000 కోట్లు తీసుకొస్తా కొడంగల్కి, అట్లాగే అన్ని నియోజకవర్గాలకు తీసుకురండి. చాలా దారుణమైనటువంటి నియోజకవర్గాలని. కొడంగల్ కూడా వెనుకబడ్డ ప్రాంతమే, డౌట్ లేదు. కొడంగల్ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కూడా వెనుకబడ్డ నియోజకవర్గాలే ఉన్నాయి. అదే పాలమూరులో. ఇటు ఆదిలాబాద్ ఏజెన్సీ ఏరియాలకు పోతే చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి, అంతకంటే భయంకరంగా ఉన్నాయి. సిర్పూర్ లాంటి నియోజకవర్గాలు అతి భయంకరంగా ఉన్నాయి. సో ఈ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఈ ఏరియాలు చాలా దారుణంగా ఉన్నాయి. హైదరాబాద్కి దగ్గరగా ఉన్న ఈ మునుగోడు లాంటి నియోజకవర్గంలో ఉన్న రోడ్లు, అక్కడ ఉన్న వ్యవస్థను చూడండి ఎంత దారుణంగా ఉన్నది. సో మరి ఆ నియోజకవర్గాలకు కూడా అదే 5,000 కోట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు మళ్ళీ ప్రజలు రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు. సో దాదాపు అన్ని పేపర్స్లో ఈ రేవంత్ రెడ్డి నిన్నటి కొడంగల్ మీటింగ్ హైలైట్ అవుతా ఉన్నది. సో ఆల్మోస్ట్ అన్ని పేపర్స్లో, వెలుగులో కూడా ఈ వార్త మనం ప్రధానంగా చూడొచ్చు. వారంలో అమలు 500కు గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ. వచ్చే నెల 15 లోపు రైతులందరికీ రైతు భరోసా. సీఎం. ఎంపీ ఎన్నికల కోసం బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై డ్రామాలు ఆడుతున్నాయి. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలిస్తేనే యుద్ధం గెలిచినట్లు. ప్రజలు బండకేసి కొట్టినా కేసీఆర్, కేటీఆర్, హరీష్కు బుద్ధి రాలి. రోజా ఇంట్లో కేసీఆర్ కోడి పులుసు తిని ఏపీ నీళ్ల దోపిడీకి అలుసిచ్చిండు. ప్రగతి భవన్లో జగన్కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి మనల్ని ముంచిండు. ఎంపీగా గెలిపించిన పాలమూరును పడావు పెట్టిండు. ప్రజలకు క్షమాపణ చెప్పినాకనే కేసీఆర్ ఓట్లు అడగాలి. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందో కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి చెప్పాలని డిమాండ్. కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సో ఆల్మోస్ట్ అన్ని పేపర్స్లో ఈ వార్త మనకి ప్రధానంగా కనబడుతూ ఉన్నది. సో మనం ఏమంటున్నామంటే అన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు, కానీ రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? దానికి మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు.